ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న మాదిరిగా ప్రతి కుటుంబం పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం 11వ డివిజన్ సంజయ్ నగర్, జ్యోతి నగర్ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ కారంగుల రమ్య, నాయకులు దాసరి విజయ్ తదితరులతో కలిసి మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు సహకరించి చెత్త బయట వేయకపోతే కాలువలన్నీ సాఫీగా ప్రవహించి పూడిక తొలగించడానికి డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని సూచించారు. కాలువల్లో పూడిక తొలగిస్తుంటే పాడైపోయిన కూలర్లు, పరుపులు వంటి భారీ వస్తువులు కూడా బయటపడడం విచారకరమని అన్నారు. కాలువ ప్రవాహానికి ఆటంకం కలిగించే ఈ తరహా వస్తువులు వేసిన వారికి జరిమానా విధించక తప్పదని చెప్పారు. గతంలో మాదిరిగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసే పరిస్థితిని కల్పించకుండా మున్సిపల్ వాహనాలు, సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటూ శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రక్కన అడ్డంగా పెరిగిన కొమ్మలు, చెట్లను తొలగించారు. పిచ్చి చెట్లు, పొదలు తొలగించి శుభ్రం చేశారు. ఫైన్ క్లైన్ వంతెన వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన కాలువలు చైన్ జేసీబీ సహాయంతో పూడిక మొత్తం తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. సంజయ్ నగర్ లో అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాన్ని పూర్తి చేసి స్వశక్తి మహిళలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సంజయ్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు. తమ ఇళ్లపైన ప్రమాదకరంగా తీగలు వేలాడుతున్నాయని పలువురు దృష్టికి తీసుకురాగా తగు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ సేవలు సరిగా అందుతున్నాయా లేదా అని స్థానికులను ఆరా తీశారు. రోడ్డు వెలుపు పనుల్లో కాలువ కూడా నిర్మిస్తామని అన్నారు. చివరి ఇంటి వరకు మంచినీళ్ళు అందిస్తామని అన్నారు. కాగా 11వ డివిజన్ ప్రజలు ఆయనకి సాదరంగా స్వాగతం పలకడంతో పాటు అభిమానంగా ఆయన అభిరుచి మేరకు నోటు పుస్తకాలు అందజేశారు. వృద్ధురాలు దాసరి కొమ్రమ్మ కూడా తన వంతుగా నోట్ పుస్తకం ఇవ్వడంతో మేయర్ ఆమె అభిమానానికి మురిసిపోయారు, కృతజ్ఞతలు తెలిపారు. 11వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి రమ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల నుంచి కంటిన్యూస్గా మేజర్ నాలా నడుస్తూ ఉన్నది. క్లీనింగ్ అంతా కూడా, అలాగే రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లన్నీ కూడా తీసివేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రామాలయం టెంపుల్ నుంచి ఫైన్ క్లైన్ వరకు రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డు వేయాలనే గౌరవ ఎమ్మెల్యే గారి ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా ఒక 2 జేసీబీలు, 2 బ్లేడ్ ట్రాక్టర్లు, 2 ట్రాక్టర్లు అన్నీ కూడా మేజర్గా రామాలయం నుంచి ఫైన్ క్లైన్ దగ్గర పెట్టి అక్కడ ఉన్న డెబ్రీస్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా రామాలయం కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఆ చివరి వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లు, టెంట్లు వేసుకొని వాళ్ళు రేకుల షెడ్లు వేసుకొని నిర్మాణం చేసుకోవడం వల్ల ఒక అంబులెన్స్ వెళ్తే కూడా చివరి వరకు వెళ్ళలేని పరిస్థితి, ఒక వెహికల్ వెళ్తే మళ్ళీ వెహికల్ రాలేని పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్న ప్రజలందరితోటి మాట్లాడి ఆ రోడ్డు వెడల్పు చేయాలనే కార్యక్రమంతో అక్కడ ఉన్న చెట్లు కానీ, షెడ్లు కానీ, అక్కడ ఉన్న డెబ్రిస్ కానీ మొత్తం తీసివేసి అదంతా కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మేజర్ నాలాలన్నీ క్లీన్ చేయాలి. వర్షాకాలం వచ్చే లోపుగా ఎక్కడ కూడా ఏ డివిజన్లో ఒక చిన్న ఇబ్బంది కూడా జరగద్దనే సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. గత పాలకులు దాదాపుగా ప్రతి సంవత్సరం 1.5 కోట్ల రూపాయల వరకు కేవలం సిల్టు తీసేందుకే డబ్బులు వృధా చేసి ఆ డబ్బులు జేబులలో వేసుకున్న పరిస్థితులు మీరందరూ కూడా గమనించారు. కానీ గత 10 రోజులుగా చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా, ఒక్క రూపాయి కూడా అడిషనల్గా ఖర్చు లేకుండా కేవలం మున్సిపల్కు సంబంధించిన మిషనరీతోటి, మున్సిపల్కు సంబంధించిన అధికారులందరి సహకారంతో ఈరోజు ఏ డివిజన్కి వెళ్ళినా ఆ డివిజన్లో బ్రహ్మాండంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి మీరు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరితోటి కలిసి ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు వృధా కాకుండా చేస్తూ ఉన్నారు. వర్షాకాలానికి ముందే ఇంత మంచి కార్యక్రమం తీసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. తప్పకుండా మేము అందరం కూడా కలిసి మీతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ కూడా సహకారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఏ డివిజన్కి వెళ్ళినా ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తూ ఉన్నారు, సహకారం చేస్తూ ఉన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్లూరి రవి, దాసరి సాంబమూర్తి, చిద్రాల నాగరాజు, డేవిడ్ రాజు, నాయకులు గడ్డం శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయన్ వెంకటస్వామి, డిఈఈ అఫ్తాబ్, అన్వేష్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శాంటరీ ఇన్స్పెక్టర్ సంపత్, జవాన్ ఆడపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.